అనేక మందికి బాగా తెలుసు కృప 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 కృపను గురించి ఎక్కువ వింటూనే ఉంటాం. కానీ కృప అంటే ఏంటి? కృప అన్నదప్పుడు తగని వానికి అనుగ్రహించే ఏదైనా అవ్వచ్చు. ఉదాహరణకి చెప్పాలంటే, నీకు తగనిది నీకు తగిన దానికి మించి నీకు ఏదైనా ఎవరైనా ఇచ్చారంటే నీకు కృప చూపిస్తారని అర్థం. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు, నాకు తగని జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అన్నవారు ఉంటే చేతులు తలలు చెప్తారా? ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో దేవుడు ఏదో ఒకటి మనకు తగనిది మనకి ఇచ్చాడు. ఈరోజు నిజంగా కృతజ్ఞత కలిగి ఉండాలండి. వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్. దేవుడు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా మార్చబడే కృప అనుగ్రహించబడింది. కృప అనేటప్పుడు అనేక సార్లు వివిధ రకాల కృపలను బైబిల్లో చూస్తాం. మొదటిగా విశ్వాసం ద్వారా నీకు కృప అనుగ్రహించబడింది. రెండోది రక్షించబడటం ద్వారా రిపెంటెన్స్, నీవు ప్రతి దినము మార్పు కలిగిన మనస్సు. మూడోది నేను చెప్తాను, కృపలో నువ్వు బ్రతకాలి. కృప నీకు అనుగ్రహించబడాలంటే క్రీస్తు ముగించిన కార్యాన్ని బట్టి నువ్వు బ్రతకాలి, నువ్వు చేసే కార్యాన్ని బట్టి కాదు. ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకనే సిలువ పైన ఆయన అంటారు, టెటల్స్టైన్ అన్నమాట గ్రీక్ మాట ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్, సంపూర్ణమైంది, సమాప్తమైంది. అంటే పేడ్ ఇన్ ఫుల్. ఆయన వెల చెల్లించిన దానికి నువ్వు ఎందుకు మరలా వెల చెల్లిస్తావు? మొన్న ఒక వ్యక్తిని కలుస్తూ జస్ట్ సడన్గా రోడ్లో కలిశారు. రోడ్ అంటే స్థలంలో కలిశారు. జస్ట్ ఐ వాంట్ బై అ కాఫీ కొనుక్కుంటా. నేను కాఫీ కొని పక్కన మాట్లాడతా, ఆయనకు ఒక కాఫీ కొనేసా. కొన్న తీసుకో అన్న తర్వాత తీసుకున్న ఆయన మొహమాట, కొంతమంది ఉంటారు కదా మొహమాట, నేను కడతా నేను ఎప్పుడో కట్టేసాను, అయిపోయింది. మళ్ళీ ఆయన కట్టేది ఏంటి? అర్థమవుతుందా? కట్టి ముగించిన దానికి మరలా కట్టాల్సిన అవసరం ఉందా? నేను కడతాను కట్టినంత మాత్రం నా విలువ ఉందా? నష్టపోతున్నా, అనవసరం కట్టుకున్నాడు. ఆడు తీసుకుంటున్నాడు, దోచుకుంటున్నాడు. ఈరోజు క్రీస్తు నీవు చేయాల్సిన కార్యములన్నిటికీ వెల చెల్లించేశాడు. పేడ్ ఇన్ ఫుల్. ఇట్స్ పేడ్. వెన్ ఇట్స్ పేడ్, వై ఆర్ యు అగైన్ పేయింగ్? మరలా నీ పర్ఫార్మెన్స్లు చూపించుకోవడానికి ఎందుకు చెప్తున్నా? నీ గొప్పతనం కొరకు ఎందుకు మాట్లాడుకుంటున్నా? దేవుడు కట్టి ముగించాడంటే కట్టి ముగించాడండి. ఎవడన్నా అడిగాడు అనుకో, నువ్వు కాఫీ పుట్టినప్పుడు కట్టేవా డబ్బులు అంటే ఆల్రెడీ కట్టి ముగించాడు, ఎన్నిసార్లు కట్టాలరా అని చెప్పుకుని పోతా ఉంటావు. అంతే కదా? దేవుడు నీ కొరకు కట్టిన దానికి నువ్వు ఎందుకు మరలా కట్టుతావు? అడుగు, నా దేవుడు కట్టాడు కాబట్టి అడిగి చూడు, నా దేవుడిని అడిగి చూడు. పోయి ఆయన అడిగా ధైర్యంగా చెప్పు. గాడ్ హ్యాస్ పేడ్ ద ప్రైస్ ఫర్ యూ. నువ్వు ఇంకా పాపపు బానిసగా బ్రతకవలసిన అవసరత లేదు. సో క్రీస్తునందు మనము నిరీక్షణ కలిగిన వారిగా బ్రతకాలి. నెక్స్ట్ ఐ వుడ్ టెల్ యూ, ఈరోజు కృప మనలో ఎలాగ బ్రతుకుతాము. బైబిల్లో చూసినప్పుడు టైటస్ 2:11-12 ఏలయనగా సమస్త మనుషులకును రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనమును భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుని మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవల్లని మనకు బోధించుచూ ఉన్నది. సో వి సీ దట్ కృప మనకి బోధిస్తుందంట. కృపలో నువ్వు బ్రతికే వ్యక్తి అయితే గ్రేస్ టీచర్స్ అస్ టు సే నో టు అన్గాడ్లీ థింగ్స్. టీచర్స్ అస్ టు సే నో టు అన్గాడ్లీ థింగ్స్. దేవునికి విరోధమైనది, లోక సంబంధమైన పాపపు సంబంధమైన కార్యాలకి, ఇంకా బానిస జీవితానికి కృప నీకేం నేర్పిస్తానంటే నో చెప్పు. ఇప్పుడు అదే నా ఆల్రెడీ ఫినిష్డ్ ఇన్ క్రైస్ట్. ఇంకా నువ్వు ఎందుకు మరలా అందులో బ్రతుకుతున్నావు? నీకు కృప ఆ శక్తిని ఇస్తుంది టు సే నో. నువ్వు నిజంగా కృపలో బ్రతికే వ్యక్తి అయితే దేవుడు ఇచ్చే కృప ద్వారంగా నువ్వు అవినీతికి, పాపానికి, అన్గాడ్లీ థింగ్స్కి యూ విల్ హ్యావ్ ద డేరింగ్నెస్ టు సే నో. ఈరోజు చెప్పగలుగుతున్నారు పాపానికి నో? ఇదిగో బానిస స్థితిలో నుండి బిడ్డగా మార్చబడ్డావు. మార్చబడిన నీవు ధైర్యంతో పాపానికి నో, మరలా నేను ఆ స్థితికి రాను, మరలా ఆ జీవితానికి రాను, మరలా ఆ రీతికి నేను బ్రతకను. అందుకనే అంటావు, ఒక వ్యక్తి సిలువను చూస్తేనే కానీ, సిలువ దర్శనాన్ని చూస్తేనే కానీ, క్రీస్తు నీ కొరకు సిలువలో చేసిన కార్యం ఏంటో నువ్వు గ్రహిస్తేనే కానీ నువ్వు పాపానికి రోషంతో నేను చేయను, నేను రాను, నాకు వద్దు అన్న ధైర్యం కనబడదు. సో దట్ ఈస్ ద థింగ్. గ్రేస్ విల్ గివ్ అస్ ద పవర్ టు సే నో. నో. నువ్వేమని అనుకో, నేను చేయను,
నువ్వేమైనా చెయ్యి. నో. దట్ ఈస్ వై వీ రెడ్ దట్ వర్స్, గ్రేస్ గివ్స్ అస్ ద పవర్ టు సే నో టు అన్గాడ్లీనెస్. ప్రతి అవిధేయత కార్యాలకి, అవినీతి కార్యాలకి కృప నీకు శక్తి ఇస్తుంది. వద్దు, నేను చేయను, నేను రాను, నేను త్రాగను, నేను ముట్టను, నేను చూడను. ఈరోజు నువ్వు నిజంగా సిలువని చూస్తనే కానీ, క్రీస్తు నీ కొరకు సిలువలో చేసిన కార్యాన్ని నువ్వు గ్రహిస్తనే కానీ, యూ విల్ నాట్ హ్యావ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రైట్స్ టు సే నో. నెక్స్ట్, కృప మనకి అనుదినము కావాలండి. కృపలో ప్రారంభంలో చెప్పాను, అనేక రకాల కృప బైబిల్లో చూస్తూ ఉంటాం. గ్రేస్ ఫ్లోస్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్ అంట. ఇంకో మాటలో చెప్పాలంటే, కృప అనేది ఒక సముద్రం లాగా, కానీ అన్ని నదులు ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రం. బట్ దెన్ ఎట్లా వస్తుంది అన్నదప్పుడు, ఈరోజు సముద్రం లాగా అంటావా, ఫౌంటైన్ లాగా అంటావు, బట్ దెన్ ఇట్ గోస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, ఎవరికి ఎలా కావాలో అలాగా, ఎవరిని ఎలా బలపరచాలి అలాగా. కానీ దేవుడు చెప్తాడు ఈ మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 చూస్తే, నా కృప నీకు చాలు. ఏం చూస్తాం? పౌలు అంట తన బలహీనతలో ముమ్మార్లు ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తీసావా, నాకు ఈ బలహీనత ఉంది ప్రభా, నాకు విడుదల దయచేయి, నాకు శక్తి దయచేయి, నాకు డెలివరెన్స్ దయచేయి, ఆయన ఉన్న పరిస్థితుల్లో చూస్తూ నాకు ఇది తీసేయి అంటే, దేవుడు ఒకటే అన్నాడు. ఏమన్నాడు? చదువుతారండి. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. కంటిన్యూ ప్లీజ్. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. ఏంటంట? మనం బలహీనతలో ఉన్నప్పుడు దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. ఇట్ ఈస్ నాట్ యువర్ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ హిస్ పవర్. కంటిన్యూ ప్లీజ్. శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అది అండి ఒక క్రైస్తవుడి జీవితం. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ మేడ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ నాట్ యు మేడ్ ఆల్ కంప్లీట్ పర్ఫెక్ట్ మ్యాన్ ఆర్ పర్ఫెక్ట్ ఉమెన్. నీలో బలహీనతలు ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి, కానీ నీ వీక్నెసెస్ మధ్యలో దేవుడు తన శక్తిని కనబరుస్తా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నా నామం మహిమపరచబడుతుంది నీ వీక్నెస్లోనే. ఎలాంటి వ్యక్తి వాడబడతాడా? ఎలాంటి వ్యక్తి ఇలాంటి కార్యం చేసిందా? ఎలాంటి వ్యక్తికి ఎలాంటి జీవితమా? ఎలాంటి వ్యక్తి ఇలా దీవించబడ్డా? ఎలాంటి వ్యక్తికి ఇలాంటి స్థాయా? ఉండనే. ఎలాంటి వ్యక్తి అని ఉండనే. ఎంత గొప్పోడు కాబట్టి వచ్చింది అన్న టైటిల్ ఎందుకు? దేవుడు అంటాడు, నీ బలహీనతలలో నా శక్తిని కనబరుస్తున్నాను, నా కృప నీకు చాలు. ఎంతమందికి కావాలి చెప్పండి? యేసయ్య నాకు నీ కృప చాలయ్యా చెప్పండి. ఆయన కృప చాలు, ఆయన కృప చాలు. నిజంగా నీ టైటిల్ ఉండాల్సిన అవసరం లేదు, నీ ఎబిలిటీస్ కాదు, నీ పర్ఫార్మెన్స్ కాదు, ఆయన కృప చాలు. ఎందుకంటే కృప అనేటప్పుడు ఏమన్నా అన్మెరిటెడ్ ఫెయిత్, అన్మెరిటెడ్ గ్రేస్, అన్మెరిటెడ్ బెనిఫిట్స్, అన్మెరిటెడ్ గిఫ్ట్. నీకు తగనిది నీకు అనుగ్రహిస్తాం. నీకు తగనిది దేవుడు అంటాడు. మనుషులు చూసేటప్పుడు నీకు తగనిది నీకు, అవును ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావో లేదో, నీకు తగని జీవితం దేవుడు నీకు ఇచ్చాడని ఎంతోమంది నిన్ను మాత్రం చూసి గ్రహిస్తున్నాడు కదా. ఈ వ్యక్తులు ఏముంది ఇంట్లో దీవించబడ్డాడు, ఈ వ్యక్తులు ఏముంది అంతా ఇట్లా అయిపోయాడు, ఈ వ్యక్తులు ఎవరికైనా అలాంటి క్వశ్చన్ వచ్చిందంటే కృప అంతే. అది కేవలం కృప మాత్రమే. చూసి కృప మనల్ని రక్షిస్తుందండి, కృప మనల్ని మారుస్తుందండి, కృప మనల్ని ప్రత్యేకపరుస్తుందండి. కృప మనల్ని రక్షిస్తుంది, కృప మనల్ని మారుస్తుంది, కృప మనల్ని ప్రత్యేకపరుస్తుంది. యు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వన్ థింగ్, సాంటిఫికేషన్ ఇస్ అనదర్ థింగ్. మనం సెట్ అపార్ట్. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా సపరేట్ చేస్తాడు. వీరు ఈ రీతిగా ఉండాలి, వీరు దీని కొరకు ఉండాలి, వీరి బ్రతికి ఇలాగ ఉండాలి. ఈరోజు మనుషుడు ఎలాగైపోతుంది, దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడని చూడట్లే. నేను వాడికిలాగా ఉండాలి, నేను వీడికిలాగా ఉండాలి, నేను వాళ్ళని చేసినట్టు చేయాలి, నేను వీళ్ళు చేసినట్టు చేయాలి, మీకులాగా నేను ఉండాలి. నా దగ్గర కూర్చుంటారు కొంతమంది మీకులాగా అంటారు. అస్సలే నువ్వు ఎవరో చూడు. వాట్ డూ యూ నో? యువర్ సమ్వన్ గ్రేటర్ దెన్ మీ. వై డూ వాంట్ టు లిమిట్ యువర్ సెల్ఫ్? డు నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్. డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. దేవుడు నీకు అనుగ్రహించే కృప తగినట్టుగా నువ్వు బ్రతకాలని ఆశపడు. యోర్ కాలింగ్ ఈజ్ యోర్ కాలింగ్. నీ ప్రత్యేకత. దేవుడు నిన్నుగా పిలిచాడు, దేవుడు నిన్నుగా కోరాడు, దేవుడు నిన్నుగా ఏర్పరచుకున్నాడు. దేవుడు నీ కొరకు కలిగిన ప్రణాళికలు గొప్పవి. నో యువర్ ఐడెంటిటీ, నో హూ యు ఆర్.
నీ ప్రత్యేకత ఏంటి, నీ అభిషేకం ఏంటి, వీడి చేయగలిగింది వీడి చేయలేడు, వీడి చేయగలిగింది వీడి చేయలేడు, అందుకని వీడిని పెట్టి ఈయన కంపేర్ చేయకూడదు, ఈయన పెట్టి ఈయన కంపేర్ చేయకూడదు. ఎవరిని వారికి చూడు. ఆ విషయం నేను దేవుడు బయలుపరచుంటే నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాను. దేవా, నువ్వు నన్నుగా చూసావు ప్రభా, నువ్వు నన్నుగా పిలుచుకున్నావు ప్రభా. నన్ను నమ్మి నాకు అప్పచెప్పావు. ఇంకోటి గురించి చూసి నేను పని చేయకూడదు. నన్ను నమ్మి అప్పచెప్పిన దాంట్లో నేను నమ్మకం ఉండాలి అంతే. ఇంకోటి మాట వినలేదు, వాళ్ళందరూ అట్లా చేశారు, వీళ్ళందరూ మనుషులు చూడండి ఎందుకు రైట్ చేసావు. అందరూ అట్లే ఉన్నారు కదా. అందరి సంగతి కాదు, నీ సంగతి చెప్పు. అందరు కాదు, నువ్వు చెప్పు. నీవు ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు లెక్కప్ప చెప్పగలుగుతావా? నిన్ను చూసి దేవుడు లెక్కలు అడిగినప్పుడు వాడు 5 చేశాడు, వీడు 3 చేశాడు, వాళ్ళిద్దరికి లేదు నాదేంటి నేను 1 ఇచ్చాను కదా అనే కంపారిజన్ టాక్ వచ్చిందా? నువ్వేం చేసావు అంతే. నువ్వు చేసావా లేదా, నీ డిస్కషనే నేను మాట్లాడతా. ఈరోజు దేవుడు వారి క్రియల గురించి లెక్క అడుగుతాడన్న మాట నేను జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు ఒకటి గమనించాలి, మనం కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారు మనం వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ గ్రేస్? ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. కృపకాలం దాటిపోతానికి ముందే నీ జీవితాన్ని సరిదిద్దుకో. కృపకాలంలో నువ్వు బ్రతుకున్నంత వరకు నీ జీవితంలో ఎక్సలెన్స్ చూపి. నీలో బలహీనతలు ఉన్నాయేమో, నీలో దేవుడు కోరినంత లెవెల్ లేదేమో. కృప ఎప్పుడేమిస్తుందంటే టైం. అందుకనే ఎనేబులింగ్ గ్రేస్ అంటాం. అదే టైంలో గ్రేస్ ఆల్సో మీన్స్ కృపాకాలం అని చూస్తాం. టైం, నీకు టైం ఇస్తున్నాడు దేవుడు. నిన్న చేయలేకపోయావు, ఈరోజు చేయి. అందుకని ప్రతి దినము నూతన వాత్సల్యం, ఎవ్రీడే న్యూ ఆపర్చునిటీస్, న్యూ గ్రేస్. ఈజ్ గివింగ్ యూ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. దేవుడు నీకు కృపనిస్తున్నాడు. నీ జీవితంలో నీవు బ్రతకవలసిన విధానంలో నువ్వు బ్రతకాలి. బిడ్డగా మార్చబడిన నీవు బిడ్డగా ఆలోచించాలి, బిడ్డగా మాట్లాడాలి, బిడ్డ కలిగిన అధికారంతో కలిగి ఉండాలి. అందుకని బైబిల్లో చూస్తాం, ఒక బిడ్డ దాసుడికి బిడ్డకి ఎప్పుడు తేడా అంతా వీడి మైండ్ మారేంత వరకు, వీడి మైండ్ మెచ్యూర్ అయ్యే వరకు. వీడి మైండ్ ఎదగలేదు అనుకో, ఒక బానిసకి, ఒక దాసుడికి, ఒక బిడ్డకి తేడా లేదంట. వాట్ బ్రింగ్స్ ద డిఫరెన్స్ ఇస్ ద మైండ్ సెట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ మనస్తత్వం ఎలా ఉంది ఈరోజు అండి? నీవు కృపలో జీవిస్తున్నావు, నిజంగా కృపలో జీవిస్తున్నావు అన్నప్పుడు నీలో రుజువులు కనబడతాయి. 3 రుజువులు చెప్తాను, వెంటనే రాసుకోండి. 1 తగ్గింపు, 2 కృతజ్ఞత, 3 పరిశుద్ధత. ఏంటి? మొదటిది ఏంటి? తగ్గింపు కలిగి ఉంటాం. నాది కాదు, నేను కాదు, ఆయన కృపే. 2 కృతజ్ఞత. ప్రతి దానికి దేవుడిచ్చిన దాంట్లో ఏది కాదు. See, there are 2 kinds of why. One is why, 2 why. ఏంటి? 1 ఎందుకో, ఎంతేనా, ఇంకోటి ఎందుకయ్యా. సో there are 2 kinds of why. So gratitude is like, why do you love me so much? Why do you do this for me so much? Who am I? Why do you care for me so much? Gratitude, కృతజ్ఞత. 3 పరిశుద్ధత. కృప నీకు అనుగ్రహించబడింది కాబట్టి పరిశుద్ధుడిగా బ్రతుకు. దేవుని జనంగా, మీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి. పరిశుద్ధత అన్నప్పుడు ఇంకొక మాట చూస్తాం, సెట్ అపార్ట్. పరిశుద్ధతలో భాగం ఏంటంటే సెట్ అపార్ట్, ఏర్పరచబడిన వంశము, ఏర్పరచబడిన వారు, ఏర్పరిచినది, ఎత్తిపెట్టినది, పక్క ఎత్తిపెట్టినది. ఇది ఇందులో కలుపుతానికి లేదు. ఇంకో బంగారం రాళ్ళు కలిసి ఉన్నాయి, బంగారాన్ని పక్కన పెట్టి సెట్ అపార్ట్, విచ్ ఆల్సో మీన్స్ శాంటిఫికేషన్. శాంటిఫికేషన్ అంటే ఏంటి? మనం అనుకుంటా కడుగుతాం కాదు. శాంటిఫికేషన్ మీన్స్ రాళ్ళు బంగారం కలిపి ఉన్నప్పుడు ఇదంతా బంగారం పక్కన పెట్టు, ఇదంతా రాళ్ళు పక్కన పెట్టు. దేవుడు కూడా మనల్ని శాంటిఫై చేశాడంట. రాజులైన యాజక వంశముగా, ఏర్పరచబడిన వంశంగా, ఆయన గుణాతిశయాలను కనబరచువారుగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారుగా దేవుడు మనల్ని ఏర్పరచుకుని హీ ఈజ్ మేడ్ అస్ హోలీ, పరిశుద్ధ జనమై ఆయన సొత్తైన ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సో హియర్ ఇస్ ద థింగ్. కృపణ గురించి ఒక ఇంట్రొడక్షన్ మాత్రం మాట్లాడడం, కృపణ గురించి ఎంతలా మాట్లాడచ్చండి. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క టాపిక్ ఆఫ్ గ్రేస్ ఒక్కొక్క సర్మన్ వెళ్ళచ్చు. బట్ దెన్ ఒక ఓవరాల్ పిక్చర్ ఇచ్చాను ఈరోజు. నీవు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి అయితే కృపలో జీవించే వ్యక్తివి. నువ్వు ఇంకనూ ఇక్కడ ఎవరైనా క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు అంటే
ఈ లైవ్లో వీక్షిస్తున్నారు వాడు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు అంటే ఇంకెంతకాలం కృప బయట జీవిస్తారు? దెర్ ఇస్ గ్రేస్ అవైలబుల్ ఫర్ యూ, గ్రేస్ రెడీ ఫర్ యూ. వై కాంట్ యూ స్టెప్ ఇన్ టు గ్రేస్? కృపలో ఎందుకు రారు? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. రా 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 నాలోకి రా. ఆయనలోకి వస్తేనే మాత్రమే కృప నీవు, ఆయనలోకి చేరితే మాత్రమే కృప నీవు ఆయనకి దూరంగా ఉండి నేను కృపలో ఉంటానని చెప్తానికి లేదు. ఆయన రెక్కల చాట్లు ఉండాలి, ఆయనతో నిబంధనలు ఉండాలి. ఆ నిబంధన నేను కాపాడుతుంది. ఆ నిబంధన బట్టి గ్రేస్ ఇస్ వ్యాలిడేషన్, నీ పైన పని చేస్తుంది. ఆయన కూడా గ్రేస్ నీలో ఉన్న ఎవిడెన్స్ 3 చెప్పాను. ఏంటి ఆ 3 చెప్పండి మరలా? తగ్గింపు, కృతజ్ఞత, పరిశుద్ధత నీలో కనబరచబడాలి. నిజంగా నువ్వు ఆ రీతిగా బ్రతికినప్పుడు అండి అపవాది నీ మైండ్ అంత ఈజీగా దాడి చేస్తానికి లేదు. అపవాది అంత ఈజీగా నీ మైండ్ని కొడతానికి లేదు. అపవాది బాణాలు అంత ఈజీగా నీ మీద పడవు. ఎందుకంటే కృప ఉంది కదా నీకు. సాతాను అంటాడు నువ్వు పనికిరావని, దేవుడు అంటున్నాడు నువ్వు విలువైన వాడురా అంటున్నాడు. ఏ మాట వింటున్నావు? నువ్వు ఆయనలో ఉన్న వ్యక్తి అయితే, నువ్వు ఆయన ప్రేమలో ఉన్న వ్యక్తి అయితే, ఆయన ఒడిలో ఉన్న వ్యక్తి అయితే సైతాన్ మాట లెక్క కూడా రే నీకు ఏం తెలిసినా నా సంగతి, నేను ఎవడో ఒడిలో ఉన్నా, ఎవడో ప్రేమలో ఉన్నా, ఎవరిని అనుభవిస్తున్నా. అనుభవించేవాడికి ఆ ధైర్యం ఉంటుంది, అనుభవించిన వాడికి ఉండదు. రోడ్ల మధ్యలో నిలబడేవాడు ఇట్టా 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 అన్నట్టు ఉంటాడు. కానీ దేవుని ఒడిలో ఉన్నవారికి, ఆయన రొమ్ముల్లో ఉన్నవారికి, ఆయన ప్రేమలో ఉన్నవారికి, ఆయన రెక్కల చాట్లు ఉన్నవారికి ఏ భయమో లేదు. ఈరోజు మనకి కృప అనుగ్రహించబడింది. కృపాకాలం పోతానికి ముందే దెర్ ఇస్ అ టైం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. కానీ ఆయన రాకడ సూచనలు మాత్రం ఎవ్రీథింగ్ ఈస్ గ్యాదరింగ్ అప్. అది ఇప్పుడు రావచ్చు, 100 సంవత్సరాలు రావచ్చు, రేపు రావచ్చు, నాకు తెలీదు. కానీ నీ బ్రతుకు కాలంలో మాత్రం నీకు అనుగ్రహించబడిన కృపా కాలం బట్టి లెక్క ఉంది. నీ బ్రతుకు కాలంలో ఆయన వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకుంటావో మరణిస్తావో. నువ్వు మరణించిన వ్యక్తి అయితే దేవుని వాక్యం ఏం తెలియజేయబడుతుంది? ఆయన మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు మరణించిన వారు, మృతులైన వారు మొదట లెగుస్తారంట. వారు ఎత్తబడతారు, వారితో పాటు బ్రతుకున్న వారు చేర్చబడతారు. we're talking about the word rapture. ఈరోజు rapture అంటే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. బట్ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఇస్ rapture. బైబిల్ టాక్స్ అబౌట్ గాడ్ విల్ కమ్. మధ్య ఆకాశంలోకి వచ్చి ఆయన కొరకు సిద్ధపరిచిన వారిని తీసుకుంటారంట. అందుకనే తెలియజేయబడుతుంది ఆయన కొరకు సిద్ధపడిన వారిని ఆయన తీసుకునేటప్పుడు వారికి సపరేట్ ఉంది పొజిషన్ డిసైడ్ అయింది. నువ్వు ఏ స్థానంలో ఉంటావు, నువ్వు ఎవరు, నువ్వు నీ బ్రతికేంటి, నీ జీవిత విధానం ఏంటి. ఈరోజు ర్యాప్చర్ అనేది ఒక కాంట్రవర్సీ. అంటే నెక్స్ట్ ప్రీ ర్యాప్చర్, మిడ్ ర్యాప్చర్, పోస్ట్ ర్యాప్చర్. అంటే 7 సంవత్సరాల 7 ఏళ్ళ శ్రమల ముందు ర్యాప్చరా, లేకపోతే 3.5 సంవత్సరాల మధ్యలో ర్యాప్చరా, లేకపోతే 7 సంవత్సరాలు అయిన తర్వాత ర్యాప్చరా. చూసి ఒకటే అంటాను, ఆయన ముందు రానే, మధ్య రానే, తర్వాత రానే, ఎప్పుడు రానే, ఆయన వస్తున్నాడా లేదా, ఎత్తబడతావా లేదా, సూచనలు కనబడుతున్నాయి. ఎందుకు చెప్తారంటే యేసుప్రభు అన్నాడు ఆయన రాకడ సూచనలు చూడమన్నాడు. సూచనలు చెప్పాడు. ఆ సూచనలు చూసినప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని జాగ్రత్త పడు. ఎవరు ప్రభు రాకడ వచ్చేస్తున్నా అయ్యి అనేలాగా లేరు. ఆయన వచ్చేస్తున్నాడు, వచ్చే ముందు నేను చేయాల్సింది చేసి ముగించానా, లెక్కప్ప చెప్పగలనా, జాగ్రత్త పడు. ఉన్న కొద్ది సమయం అన్నానా, జాగ్రత్త పడు. ఓన్లీ థింగ్ ఆఫ్టర్ రిమైండ్ ఇస్ టైమర్ లాస్ట్ మినిట్కి వచ్చేస్తుంది. టైమర్ అయిపోతుంది, తొందరగా. ఈ కొన్ని షెఫ్ ప్రోగ్రామ్స్ చేస్తారు చూడండి, అందరు టైం స్టార్ట్ చేస్తారు, కొంతమంది మెల్లగా టైం అయిపోతుంది, ఫాస్ట్ పెట్టి వై టైం అయిపోతుంది. ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన లెక్క అడుగుతాడు. నీ జీవితంలో నువ్వు చేయాల్సింది చేసావా? ఎవరిదో కాదు, నీ బ్రతుకులో నువ్వు చేయాల్సింది చేసావా? హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ ఫర్ గాడ్? ఏదో దేవా నీ సొత్తు పరువా రక్షించబడ్డాను బ్రో, నిన్ను కోరుకుంది నువ్వు అన్ని జనులకు వెలుగుగా ఉండాలని, నువ్వు లోకానికి ఒక దేవునిగా ఉండాలని, నీలో వరములు పెట్టింది, నీ వరముల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలని, ఆయన రాజ్యం కట్టబడాలని, ఆయన చిత్తం జరగాలని, అనేక మంది దేవుని తెలుసుకోవాలని అడుగుతానండి. ఎన్ని ఆత్మలను సంపాదించు, కనీసం ఓ 10 ఆత్మలన్నా రక్షించిన వారు ఇక్కడ ఉన్నారా? చేతులు ఎత్తలే, పరీక్షించు. 10 ఆత్మలను రక్షించి ఈరోజు దేవుడు నిన్ను చూసి 10 మందిని నా కొరకు సంపాదించావు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పగలడా? దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్. ఎందుకంటే చివరికి అన్ని చేసేది ఆత్మలు రక్షిస్తాం కొరకే.
ఆత్మలు రక్షించుకోవడం నువ్వు ఏం చేసినా కూడా నేను మాత్రం నేను ఉన్నాను ప్రభా. ఇదిగో నా తలాంత భద్రంగా ఉంది, ఏ మల్టిప్లికేషన్ లేదు. ఇదిగో నువ్వు ఎలాంటోడో నాకు తెలుసు, నువ్వు విత్తన చోట కోసేవాడు నాకు తెలుసు, నువ్వు ఎంత కఠినస్తుడో నాకు తెలుసు. ఇదిగో నీ తలాంత నీకు ఇచ్చేసా. చెడ్డదాసుడు అనిపించాడు. యు ఆర్ కాల్డ్ టు షైన్. గత వారం చూసాం, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. నీ దీపం పైన ఉండాలి, దాచిపడటానికి కాదు. నీ జీవితం వెలిగించబడాలి. వెలిగించబడిన నీ జీవితం ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. ఈరోజు ఒకటే అంటున్నాను, కృప అనుగ్రహించబడింది. నువ్వు చేయగలిగినంత నువ్వు చెయ్యి. నువ్వు కృపలో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. కృప ద్వారంగా రక్షించబడిన నీవు దేవుని సొత్తుని జ్ఞాపకం చేసుకో. దయచేసి స్థలం నుంచి దేవుని చెప్తాం, దేవా నా జీవితంలో నువ్వు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలయ్యా. తండ్రి, నన్ను ప్రేమించి నీ ప్రియకుమారుని నా కొరకు బలిగిచ్చావు, వందనాలయ్యా. నా జీవితంలో తండ్రి నీ తలంపులు గొప్పవని నమ్ముతున్నాను ప్రభా. ఇదిగో నీ కృప కొరకు వందనములు, స్తోత్రములు. నువ్వు చేసిన కార్యములు బట్టి వందనములు. దేవా ఈరోజు నేనేమైనా నీ కృపను బట్టే ప్రభా. దేవా నీ కృపను బట్టే ప్రభా. ఇదిగోనయ్యా నీ కృప కొరకు కోట్లాది వందనములు. నీ కృప కొరకు కోట్లాది వందనాలు. నీ కృప కొరకు స్తోత్రములు ప్రభా. స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఇదిగో దేవా ఈరోజు నీవు నా కొరకు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను యేసయ్యా. నా కొరకు నువ్వు శిలువలో మరణించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను యేసయ్యా. అయ్యా నీ కృపను బట్టి నేను తగ్గించబడుతున్నాను. నీ కృపను బట్టి నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. నీ కృప ద్వారంగా నేను పరిశుద్ధుడిగా పిలబడుతున్నాను, మార్చబడ్డాను. నువ్వు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన తరుణాలు బట్టి వందనాలయ్యా. ఇదిగో నేను నీ వాక్యం చెప్పా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవా కేవలం కృపే కదయ్యా, కృపే కదయ్యా. దేవా నీకు వందనాలయ్యా. పాపానికి నువ్వు చెప్పే కృపను నాకు ఇచ్చావు ప్రభా. నీ సిలువని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు దేవా. నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు పొందిన దెబ్బలు, గాయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా కొరకు నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. టాక్ టు గాడ్. ఇఫ్ యూ గ్రేట్ఫుల్, టెల్ హిమ్ యువర్ థ్యాంక్ యూ. నీ జీవితంలో దేవుడు ఎన్నో చేస్తూ వస్తున్నాడు. నీ జీవితంలో నీకు తగినవి ఎన్నో అనుగ్రహిస్తూ వస్తున్నాడు. గ్రహిస్తున్నావా? ఇంకా సనుగుడా? గ్రహిస్తున్నావా? ఇంకా నాకు ఏమి లేదన్నాడు అవి ఏడుస్తున్నావా? దేవుడు ఏం చేశాడన్న మాట రాను. నీ కొరకు చేయాల్సినంతా చేసి ఉంచాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా లేదంటే నువ్వు కృపను అనుభవిస్తలేదు కాబట్టి, నువ్వు గ్రహిస్తలేదు కాబట్టి, నువ్వు విశ్వసిస్తలేదు కాబట్టి, నువ్వు నమ్ముతలేదు కాబట్టి నమ్ము. ఈరోజు అన్న నమ్ము. ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివే, నిబంధన చేయబడిన వ్యక్తివి అయితే నువ్వు బిడ్డవే. బిడ్డగా బ్రతుకు, బానిసగా బ్రతకద్దు. బిడ్డగా బ్రతుకు. దేవా నీకు వందనాలు ప్రభా. నువ్వు అనుగ్రహించిన నీ గొప్ప కృపను బట్టి వందనాలు అయ్యా. దేవా నీ కృప ఎంతో ఘనమైంది. మా హీన స్థితిలో ఉండే మమ్మల్ని ఘనమైన స్థానంలో నడిపించదయ్యా. అల్పులు, యోగ్యత లేని మమ్మల్ని అర్హులుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా చేసుకున్న నీ కృప ప్రభా. నువ్వు మా కొరకు సిలువలో చేసిన కార్యం బట్టి వందనాలు యేసయ్యా. తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ ప్రియకుమారుని బలిగా ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. దేవా అపవాది మమ్మల్ని నీ దగ్గర నుండి దూరం చేయాలని వాడు చేసిన పన్నాగాలన్నింటినీ తిప్పికొట్టిందయ్యా నీ కార్యం, నీ తలంపులు, నీ కృప. ఈరోజు ఎలాంటి వాడైనా నీ దగ్గరికి రావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా నీ దగ్గర రావచ్చు, ఎంత పాపైనా రక్షించబడచ్చు, ఎలాంటి దౌర్భాగ్య జీవితాన్ని నీ దగ్గరకు వచ్చి మార్చబడచ్చు. ఎలాంటి వ్యక్తినైనా ఘనమైన రీతిగా, విలువైన రీతిగా నీ రక్తంతో ముద్రించబడి నీ బిడ్డగా పిలవబడే జీవితాన్ని ఇచ్చావు, ధన్యతనిచ్చావు. వందనాలు ప్రభువా. హౌ గ్రేట్ ఈస్ యువర్ ప్లాన్ లార్డ్. హౌ గ్రేట్ ఈస్ యువర్ పర్పస్ లార్డ్. హౌ గ్రేట్ ఆర్ యు లార్డ్. నువ్వు ఘనుడు అయ్యా, నువ్వు ఘనుడు అయ్యా. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా. నువ్వు చేయించిన కార్యాలు బట్టి వందనాలయ్యా. ఈరోజు వేడుకుంటాం, ఒకటే వేడుకుంటాం ప్రభా, మేము ఒక్కొక్కరు నీ కృపలో బ్రతకాలయ్యా. అపవాది అబద్ధాలను ఎదిరించాలయ్యా, అపవాది మాటలను ఎదిరించాలి ప్రభా. యేసు సిలువలో చేసిన కార్యాన్ని చూసిన తర్వాత పాపానికి నో చెప్పాలయ్యా ధైర్యంగా. వీరు రెసిస్టెంట్. నా దేవుడు అంతగా నా కొరకు దీనుడిగా తగ్గించుకుని వచ్చి ఆయన రక్తాన్నంతా నా కొరకు కార్చి స్వరూపమైనను సొగసైన లేని వాడిగా మార్చబడి, ఆయన ముఖం గుద్దబడి, గడ్డము పీకు వేయబడి, తలపైన ముళ్ళ కిరీటంతో గుద్దబడి, ఆయన దేహం అంతా కొరల దెబ్బలతో చీల్చబడి, రక్త
రక్తపు ముద్దగా నా కొరకు మారి నా కొరకు వెళ్ళని చెల్లించిన తర్వాత ప్రభువా ఇంకా మరలా ఎలాగయ్యా పాపంలోకి వెళ్తాను? నీ ప్రేమను అంతగా కనబరిచిన తర్వాత ఎలాగయ్యా మరలా నీ తెలుసు దొరకపోతాను? అయ్యా క్షమించయ్యా, ఇప్పటికే ఎన్నోసార్లు పోయి ఉంటానేమో. దేవా, కానీ ఈరోజు వేడుకుంటానయ్యా, సిలువను చూస్తూ, సిలువ పైన నిన్ను చూస్తూ, నువ్వు చేసిన కార్యమును చూస్తూ, నా కొరకు రక్తపు ముద్దగా సిలువ పైన వేలాడిన నిన్ను చూస్తూ, నీవు చేసిన కార్యాన్ని బట్టి నేను అంగీకరించబడ్డాను. నీవు చేసిన కార్యాన్ని బట్టి నాకు జయం అనుగ్రహించబడింది. నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించబడింది. నీ నీతి నాకు అనుగ్రహించబడింది. ఈరోజు నేను నీతిమంతునిగా మార్చబడ్డానంటే నీవు నా కొరకు దోషిగా, పాపిగా మార్చబడ్డావు కాబట్టేనయ్యా. ఏ పాపము చేయను నీవు, నా పాప భారం అంతా మోసిన ప్రభువా నీకు వందనాలయ్యా. ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులు చెప్తాను, లైవ్లో వీక్షిస్తూ ప్రతి ఒక్కరిని చేతులు చెప్తాను. ఎవరి మనసును అపవాది మోసపరచడం అవుతాయ్యా. రక్షించబడి, విడిపించబడి, నీ సొత్తుగా నిబంధన చేయబడిన తర్వాత ఇంకా బానిసలుగా బ్రతకడం అవుతుంది ప్రభా. నీ ఎందు వారు ఏమై ఉన్నారు ఎరిగిన వారు ఉండాలి. ఇప్పటికే ఎవరైనా రక్షించబడిన వారు తప్పిదములు చేసి తప్పిపోయిన కుమారులాగా ఉన్నారేమో, తప్పిపోయిన కుమార్తెలాగా ఉన్నారేమో. కానీ ప్రభువా, ఇదిగోనయ్యా, ఈరోజు నీ ప్రేమ వారి పట్ల ఇంకా గొప్పదని నీ వాక్యం తెలియజేయబడుతుందయ్యా. ఇదిగోనయ్యా, నీ చేతులు ఇంకా వారి వైపు చాపి ఉంచావన్న మాట తెలియజేయబడుతుంది ప్రభా. కనీసం ఈరోజు మరలా వారు గ్రహించి వారు ఉన్న స్థితిని విడిచి నీ దగ్గర పరిగెత్తుకునే రావాలయ్యా. నీ దగ్గరకు చేరాలి, నీ ప్రేమలోకి రావాలి. నువ్వు హత్తుకునే దేవుడు అయ్యా, నువ్వు కౌగులించుకునే ముద్దాడే దేవుడు అయ్యా. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. యూ లవ్ అస్ సో మచ్, యూ లవ్ అస్ సో మచ్. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రియకుమారుడు మా కొరకు ఇచ్చావు. అంతగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నువ్వు నిరూపించావయ్యా. యేసయ్యా, నువ్వు కూడా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రాణాన్ని పెట్టి చూపించావు. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు. ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరికి కావాల్సిన కృతజ్ఞత దయచేయి, గ్రహింపు దయచేయి, ఈ ప్రేమలో జీవించే జీవితాన్ని దయచేయి. ఈరోజు ప్రభా, ఈ వాక్యాన్ని విత్తోజులుగా ముద్రించమని ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు నీతో సమాధాన పడిన వారిగా నీ కృపలో జీవిస్తున్నారు కాబట్టి నీ కృపా సింహాసనము దగ్గరికి ధైర్యంగా మా అక్కర నిమిత్తం, అవసరతల నిమిత్తం వచ్చి తండ్రి అని నేను అడిగే ధైర్యతతో నీ సింహాసనం దగ్గరికి బిడ్డ వచ్చినట్టుగా, బానిస వచ్చినట్టుగా కాకుండా బిడ్డ వచ్చినట్టుగా వచ్చి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ ఎంతో మా బ్రతుకులు మేలుగా, మధురంగా, ఘనంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.